హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. ఫ్రెండ్స్, ఈరోజు నేను తిరుపతి వెళ్తున్నాను. నేను అండ్ మా బ్రో అతని ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో నేనున్న ప్లేస్ నుంచి ట్రైన్స్ లేవు. సో వరంగల్ నుంచి బుక్ చేసుకున్నాము. సో వరంగల్ వచ్చాను ఇప్పుడు కరీంనగర్ నుంచి. యాక్చువల్లీ ట్రైన్కి టైం అవుతుందని చెప్పేసి హడావిడిలో మైక్ ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోయాను. సో మైక్ లేదు. అండ్ హీ ఈజ్ మై బ్రదర్ రంజిత్, ఫోక్ డ్యాన్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా రావాలి, శ్రీకాంత్ అన్న. అతను కొంచెం లేట్ అయ్యాడు, ఇంకా రాలేదు, ఇంకా మా దగ్గరికి వరంగల్కి రీచ్ కాలేదు. అతను హుజరాబాద్ నుంచి వస్తున్నాడు. సో అతని కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మా లక్ ఏంటంటే ట్రైన్ లేట్ అయింది. ఆ అన్న ఇంకా కూడా రీచ్ కాలేదు, ట్రైన్ లేట్ అయింది. ఇంకొక 1 అవర్ టైం ఉందంట. సో ఇతనే శ్రీకాంత్ అన్న. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు. ఇంతకుముందు వచ్చాడు. ఫ్రెండ్స్, మైక్ లేదు కాబట్టి అండ్ వీడియో జర్నీ మొత్తం వీడియోలో చూపిస్తే పెద్ద లాగ్ అవుతుంది కాబట్టి నేను వీడియో పాజ్ చేసుకుంటూ కట్ చేస్తుంటూ ఎడిట్ చేసుకుంటూ షేర్ చేస్తాను. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. మేము ట్రైన్ ఎక్కేసాం ఆల్రెడీ. చాలా ఆకలి వేస్తుంది కాబట్టి మేము ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. బయట ఫుడ్ అంతా హెల్దీ కాదని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఫస్ట్ అయితే ఫుడ్ తినేసినాక లెక్క అని చెప్పేసి మేమైతే తినేసాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్, ట్రైన్ 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాము, కానీ రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో పడింది. మా బ్రో కూడా మాకు చెప్పలేదు. ఇక రాత్రంతా మాకు ఇదే పరిస్థితి అయింది. మేమైతే మార్నింగ్ ఇప్పుడు రీచ్ అయ్యాము, తిరుపతికి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టు నుంచి కాలినడకనే వెళ్దామని ఇక్కడికి స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బస్సు వస్తుంది, ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టుకి వెళ్ళాలి. అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ డిస్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి శ్రీవారి మెట్టు నుంచి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఫ్రెండ్స్, బస్సు అయితే వచ్చింది, మేము బస్సు అయితే ఎక్కాము. ఇప్పుడు ఫస్ట్ అలిపిరి స్టాప్ వస్తుంది. అలిపిరి నుంచి వెళ్తే డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఇక్కడ శ్రీవారి మెట్టు నుంచి వెళ్దామని వెళ్తున్నాము. మా టైమింగ్ ఏంటో కానీ ట్రైన్లో అయితే నిలబడ్డాం నైట్ అంతా. ఇప్పుడు బస్సులో కూడా నిలబడుతున్నాం. సీట్స్ అయితే దొరకలేదు. మా ఫేసెస్ అయితే ఘోరంగా అయిపోయాయి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే తిరుపతి కొండ మొత్తం, 7 కొండలు మొత్తం కనబడతాయి. బ్యూటిఫుల్ వెదర్ కనబడుతుంది మనకి. అసలు రాంగ్ టైంలో స్టార్ట్ అయ్యామనుకుంటా. ఇక్కడ కూడా బస్సు స్ట్రక్ అయింది. మళ్ళీ ఆటో తీసుకొని వస్తున్నాము. ఎర్లీగా రాకపోతే టికెట్స్ దొరకవు, మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, మేమైతే శ్రీవారి మెట్టుకు రీచ్ అయ్యాము, కానీ ఇక్కడ కూడా లైన్ ఉంది. టోకెన్స్ అంతా ఈజీగా రావట్లేదు. లైన్ ఉంచి మెల్లగా రిలీజ్ చేస్తున్నాం. మేమైతే లోపలికి వచ్చేసాము. థ్యాంక్ గాడ్ ఇక్కడ లాస్ట్ ఒక 150 టికెట్స్ మాత్రమే ఉన్నాయంట. ఇక్కడ మన ఆధార్ కార్డు ఇస్తే వెరిఫై చేసుకొని మనకు టికెట్స్ ఇస్తారు. మాకైతే టికెట్స్ ఇచ్చేసారు. సో మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాము. మా లగేజ్ అంతా కూడా ఇక్కడ మనం డిపాజిట్ చేస్తే పైనకి తీసుకెళ్తారు ట్రాన్స్పోర్ట్లో. మేము ఏమేమి మాకు అవసరమో అన్నీ తీసేసుకొని ఒక బ్యాగ్ తీసుకొని మిగతా లగేజ్ అంతా కూడా అక్కడ డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు మా బ్రో. అక్కడ డిపాజిట్ చేశాక అది మనకు పైనకి వస్తాయి. సో ఇక్కడ మేము ఫుడ్ తీసుకొచ్చుకున్నాం కదా, బయట టిఫిన్స్ అంతా కరెక్ట్ ఉండవు అని చెప్పేసి మేము తెచ్చుకున్న ఫుడ్డే తినేసాము. కంప్లీట్ మా జర్నీ ఒక 4 డేస్. ఈ 4 డేస్ కానీ మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్. అందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నెయ్యి దీపం పెడుతున్నారు. అది దేనికో నాకు కూడా తెలియదు, కానీ నేను చేద్దాం, ఇట్లా చేస్తే మంచిదేమో అని చెప్పేసి నేను కూడా కొబ్బరికాయ తీసుకొని కొట్టేసి, దీపం అంటే పెట్టలేదు, అది లేడీస్ కాన్సెప్ట్. స్టెప్స్ ఇక్కడ కౌంటింగ్ ఉంటాయి. 2300 చేంజ్ స్టెప్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఒక 10 వరకు ఎక్కేసాము.
ఇక్కడ నుంచి ముందు ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపులే. ఇక్కడ ఈ టెంపుల్లో అందరూ కూడా సీరియల్ ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని పైనకి ఎక్కుతారు. బొట్టు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు అంటారు, కామెంట్ చేస్తారు, కనీసం బొట్టు కూడా పెట్టుకోలే. ఒక 20 స్టెప్స్ ఎక్కాక ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా టైట్ సెక్యూరిటీ, ఖచ్చితంగా చెకింగ్ చేస్తారు. ప్రతి ఒక్కటి మన ఏమేమి ఉన్నాయో బ్యాగ్స్, లగేజ్ అన్నీ చెక్ చేస్తారు. సో ఇక్కడ కూడా చెకింగ్ తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలి. మేమైతే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. టోటల్ 201 ఫ్రెండ్స్. ఈ మొత్తం మెట్రో వచ్చేసి 2 స్టెప్స్ ఉంటాయంట. ఇప్పుడు మనం ఒక 70 స్టెప్స్ అయితే ఎక్కాము. చాలా ఈ రూట్లో, ఈ దారిలో మనం వెళ్ళేటప్పుడు అలసిపోయి ఆకలితో ఉంటారని చెప్పి ఇక్కడ ఫ్రూట్స్ కానీ చిన్న చిన్న స్నాక్స్ కానీ అమ్మేవారంట. కానీ ఇప్పుడు అన్నీ ఆపేసిండ్లు. ఓన్లీ వాటర్ మాత్రమే. ఎవ్రీ ఒక 50 స్టెప్స్ ఎక్కితే ఒక ట్యాప్ ఉంది, డ్రింకింగ్ వాటరు. సో మనం చూసుకొని వెళ్ళవచ్చు. కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ప్రజెంట్ దొరకట్లేదు, కానీ తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేశారంట. మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్కి కూడా, ఈ షెడ్ అయితే ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్క పిల్లర్కి కూడా గోవిందనామాలు ఉన్నాయి. ఇలా పైనకి ఎక్కే వరకు కూడా ఇలానే ఉంటాయంట. మొత్తం గోవిందనామాలే ఉన్నాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఓం నమో వెంకటేశ అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఒక ఫీల్ గుడ్ వైబ్స్ ఉంటాయి అన్నట్టు. మనం పైనకి ఎక్కే వరకు కూడా అలసిపోకుండా, ప్లస్ ఎవరు కూడా టైర్డ్ అయ్యి ఎనర్జీ లాస్ అవ్వకుండా అందరూ కూడా ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్తోని అక్కడ గోవిందనామాలు వినబడతాయి. నేనైతే అసలు ఈజీగానే ఎక్కేస్తా అనుకున్నా, కానీ ఒక 50 స్టెప్స్ ఆల్రెడీ ఎక్కాను. ఇక స్టార్ట్ అయిపోయింది మాకు. మన డైలీ మన రొటీన్ లైఫ్లో ఎటు వెళ్ళినా కూడా మనం బైక్ మీద వెళ్ళడం ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకైతే. మా బ్రో అయితే బాగానే ఎక్కేస్తున్నాడు, కానీ శ్రీకాంత్ అన్న కూడా కొంచెం టైర్డ్ అయ్యిండు ఆల్రెడీ. ఏర్పడకుండానే 300 స్టెప్స్ ఆల్రెడీ ఎక్కేసాము. ఇంకా 2000 చేంజ్ ఉన్నాయి స్టెప్స్. ఆల్రెడీ ఇంకా స్లో అవుతున్నాం మేము కూడా. ఎవ్రీ 100 స్టెప్స్కి 50 స్టెప్స్కి ఒకసారి కూర్చొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. వీళ్ళకైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మా రంజిత్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాకు ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఎప్పుడు వచ్చినా కూడా మనం బస్ జర్నీ డైరెక్ట్ పైనకి వెళ్ళడం, ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం ఇదే అలవాటు. కానీ ఎప్పుడు కూడా ఇట్లా ట్రెక్కింగ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ప్రతిదీ కూడా మన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్. అలిపిరి నుంచి అయినట్లయితే అది 7 కిలోమీటర్స్ ఉంటుందంట. కొంచెం ఇట్లా ఉండవు స్టెప్స్, కొంచెం దూరం ఎక్కి మళ్ళీ ఫ్లాట్ ఉండి మళ్ళీ కొంచెం దూరం అట్లా ఉంటాయంట స్టెప్స్. అయితే డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది. ఇట్లా శ్రీవారి మెట్టు నుంచి అయితే 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ ఏమి ఉంటాయి, కానీ డైరెక్ట్ హైట్లో ఉంటుంది. మనం ఈ స్టెప్స్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడతాము, కానీ దగ్గర డిస్టెన్స్ ఉంటాయంట. మేము సో అలానే సెలెక్ట్ చేసుకున్నాం. అలిపిరి నుంచి లాంగ్ డిస్టెన్స్ అవుద్ది, ఇట్లయితే ఇలా వెళ్దాం ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఈ రూట్లో వచ్చినాం. చిన్న పెద్ద అనే ఏజ్ డిస్టెన్స్ ఏం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక 70-80 ఉన్న ఏజ్ వాళ్ళు కూడా, ముసలి వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. సో మేము కూడా దీనికే టైర్డ్ అయిపోతే ఎట్లా అని చెప్పేసి మేము ఆపకుండా ఎక్కుతూనే ఉన్నాము. శ్రీకాంత్ అన్న అయితే ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిండు.
50 స్టెప్స్ కూడా ఎక్కలేకపోతున్నాడు, ఎక్కేసి ఆగుతున్నాడు. అయ్యో ఆగిన దగ్గరల్లా ఇదే కథ, తెచ్చుకున్న ఫుడ్ తినడం, వాటర్ తాగడం, మళ్ళీ ఒక 100 స్టెప్స్ 150 స్టెప్స్ నాన్ స్టాప్ ఎక్కడం, కూర్చోవడం. ఆల్మోస్ట్ 550 స్టెప్స్ ఎక్కేసినాం మేము. రంజిత్ బ్రో బాగా మురుకుతాడు. మా రంజిత్ బ్రో అయితే ఏదో అక్కడ కాంపిటీషన్ పెట్టిళ్ళు, ఫస్ట్ వెళ్ళాలి, విన్ కావాలి అన్నంత ఫోకస్గా ఒక్కడే వెళ్తున్నాడు. ఇప్పటికీ స్కిప్ చేస్తాను మమ్మల్ని. 700 స్టెప్స్ ఎక్కాము, ఇంకా రిమైనింగ్ 1500 చేంజ్ స్టెప్స్ ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళు మొక్కిన మొక్కులు ఏదో ఒక రకంగా తీర్చుకుంటారు. ఇక్కడ వీళ్ళు అమ్మాయిలు చూసినట్లయితే వాళ్ళు ప్రతి ఒక్క మెట్టు కూడా పసుపు కుంకుమ గంధం పెడుతున్నారు. కొందరేమో మోకాళ్ళతో ఎక్కుతున్నారు. వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుందో అంత గట్టి మొక్కులు వాళ్ళు ఏం కోరికలు కోరుకున్నారో తెలియదు, కానీ మోకాళ్ళతో కూడా ఎక్కుతున్నారు. మేము ఈ మాత్రం ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నాము, వాళ్ళు మోకాళ్ళతోనే ఎక్కుతున్నారు పైనకి. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇట్లనే ఉంటాయంట. ఈ మెట్ల మీద బొట్లు పెట్టి మరియు అక్కడ కర్పూరం వేసి ఇట్లా దీపాలు పెడుతున్నారు. పైకి వెళ్ళే వరకు కూడా ఇట్లానే ఉంటాయంట. అవునా? శ్రీకాంత్ అన్న అయితే ఆల్మోస్ట్ డౌన్ అయిపోయాడు. ఇంకొక 1300 స్టెప్స్ ఉన్నాయి. 50 స్టెప్స్ కూడా ఎక్కలేకపోతున్నాడు అన్న. 50 స్టెప్స్ ఎక్కి ఒక 50 మెట్లు ఎక్కి మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. అందరూ కూడా స్టార్టింగ్లో ఏర్పడలేదు, కానీ అందరూ ఆగిపోయింది ఇక్కడే. ఇక్కడ నుంచి పబ్లిక్ ఎక్కువ కనబడుతున్నారు. స్టార్టింగ్లో అందరూ ఒక ఎనర్జీతో ఎక్కిండ్రు, కానీ ఇక్కడికి వచ్చే వరకు డౌన్ అయిపోతున్నారు. తిరుపతి మొత్తం లాంగ్ వ్యూ మంచిగా కనబడుతుంది లొకేషన్. ఈ సీజన్లో వెళ్తే నేచర్ మంచిగా ఉంటుంది చూడడానికి. వచ్చే జర్నీ కూడా మనం టైడ్ అయిపోకుండా ఉంటామని చెప్పి ఈ సీజన్లో అందరూ కూడా వెళ్తారు. మళ్ళీ స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందు వెళ్ళొద్దామన్న ఆలోచనతోనే అందరు ఈ సీజన్లో వస్తూ ఉంటారు. ఇంకా రిమైనింగ్ 1288 స్టెప్స్ ఉన్నాయంట. సో ఇక్కడ మెయిన్గా అందరు గుర్తుపెట్టుకునే ఏంటంటే, మనం టికెట్స్ తీసుకున్న తర్వాత అనౌన్స్మెంట్లో చెప్తారు 1200 మెట్టు దగ్గర టోకెన్ స్కానింగ్ చేయించుకోవాలి అని. ప్రతి ఒక్కరు కూడా మనం టికెట్స్ తీసుకుంటాం కదా, అది 1200 మెట్లు ఎక్కిన తర్వాత 1200 దాటిన తర్వాత ఇక్కడ స్కానింగ్ చేస్తారు. ఖచ్చితంగా మన టికెట్ ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలా అయితేనే మనం లోపలికి దర్శనానికి వెళ్ళగలుగుతాము. సో ఇక్కడ ప్రతి ఒక్కరి టికెట్ కూడా ఇక్కడ స్కాన్ చేస్తారు. దాని తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి వెళ్ళిపోయినట్లయితే కూడా వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. దగ్గర ఉన్నట్లయితే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. సో ఆ రిస్క్ కంటే అందరూ గుర్తుపెట్టుకొని ఇక్కడ స్కానింగ్ చేసుకొని వెళ్తే బెటరు. అండ్ ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఎక్కింది ఒక వంతు అయితే ఇప్పుడు ఎక్కే మెట్లు ఒక వంతు. ఎందుకంటే ఈ నుంచి ఇంకా స్ట్రేట్లో ఉంటాయి మెట్లు, డిస్టెన్స్ దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1000 స్టెప్స్ ఉంటాయి, ఇంకా దగ్గరగా ఉంటాయి అన్నట్టు స్ట్రేట్లో. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం హైట్ పెరుగుతాయి మెట్లు, ఎక్కడానికి ఇంకొంచెం హార్డ్ ఉంటాయి. అయినా కూడా మనం ఎక్కాలనుకుంటే ఎక్కగా తప్పదు. ఇక్కడ అందరు కూడా కూర్చుండిపోయిండ్రు. ఇక ఆల్మోస్ట్ అందరు నిలబడ్డట్టున్నారు పాపం, అందరు కూడా కూర్చుండిపోయిండ్రు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక సీనరీ కనబడుతుంది. ఆ నుంచి ఒక ఫోటోషూట్ కానీ ఏది కానీ మంచిగా చేసుకోవచ్చు, మంచిగా కనబడుతుంది. సో
సో ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి తిరుపతి ఏరియా మొత్తం కూడా కనబడుతుంది. మెట్లు కానీ గుట్టలు మంచిగా కనబడతాయి. ఇక్కడ సీనరీ చూడండి మీరు బ్యాక్గ్రౌండ్లో. మనం స్టార్టింగ్ అక్కడ నుంచి వచ్చాము. అక్కడ మీకు కనబడుతుంది ఒక రూట్ కనబడుతుంది. అక్కడ నుంచి వచ్చాము మనం ఇప్పుడు. శ్రీకాంత్ అన్ననైతే చాలా ఇబ్బందిగా ఎక్కుతున్నాడు పైనకి. ఆ కవర్ ఒకటి క్యారీ చేసుకుంటూ. ఆ కవర్లో కూడా ఏం లేవు, చిన్న ఫుడ్ ఉండొచ్చు మేబీ. అక్కడ నుంచి ఎక్కే వరకు మొత్తం బట్టలు కూడా తడిసిపోయినాయి మాకు. అందుకే ఈజీగా ఉండాలి, మంచిగా ఫ్రీగా ఎక్కాలని చెప్పేసి జీన్స్ ఉంటే తీసేసుకొని లోయర్స్ వేసుకొని షార్ట్ వేసుకొని నడవడం బెటరు. సో మేము కూడా లైట్ ఉండాలని బట్టలు ఇట్లా వేసుకొని వచ్చాము. లేకపోతే ఎక్కలేక ఈ మోకాళ్ళకి రబ్ అయ్యి ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ మేము పైనకి ఎక్కేసాము. ఇది కంప్లీట్ ఎక్కేసాం. మా రంజిత్ బ్రో అయితే అప్పుడే స్కిప్ కొట్టేశాడు మమ్మల్ని. చాలాసేపు అవుతుంది మాకు దొరక్క. ఏదో కాంపిటీషన్కి వచ్చినట్టు ముందుగానే వెళ్ళిపోయిండు. ఎక్కడ ఉండరో వెతకాలి. తలకే మంచి తినాలి ఇప్పుడు మీరు. నేనే పాపం చేసి సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేము కింద లగేజ్ డిపాజిట్ చేసినాం కదా, అది పైనకి వచ్చి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ లగేజ్ రూమ్కి వెళ్ళి దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్స్ కోసం వెళ్ళాలి. రూమ్స్ కూడా బుక్ చేసుకోవడమే, అవైలబుల్లో ఉంటే దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి రూమ్స్ కోసం అయితే వెళ్ళాలి. ఇక్కడ పబ్లిక్ బాగున్నారు. సో మేము లగేజ్ తీసుకోలేదు. ఫస్ట్ అయితే రూమ్స్ వెతుకుదాము, తర్వాత లగేజ్ అని చెప్పి ముందుకైతే వచ్చేసినాము. ఇక్కడ బోర్డ్కి ఉంది చూడండి, ఎటు వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని చూపెడుతుంది. ఇక్కడ రూమ్స్ వెతకాలంటే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనం రూమ్స్ ఏమన్నా అవైలబుల్లో ఉంటే వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మేము చూద్దామని చెప్పేసి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి, కాకపోతే మొత్తం ఫ్రీ బస్ ఉంటుంది కాబట్టి మనం బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుపతి అంతా కూడా ఫ్రీ బస్ ఉంటుంది. ఫ్రీ బస్లోనే వెళ్ళొచ్చు. మేమైతే ఇక్కడికి బై బస్సు రూమ్స్ కోసం ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. రూమ్స్ అవైలబుల్ లేవు అన్నారు. బ్యాడ్ లక్. మళ్ళీ లగేజ్ దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకొని వెళ్దామని లగేజ్ దగ్గరికి వచ్చాము. చాలా లగేజ్ ఉంది ఇక్కడ. మాయైతే 3-4 బ్యాగ్స్ ఉన్నాయి మాయే. సో తీసేసుకొని మళ్ళీ అక్కడ మాధవ నిలయం అక్కడికి వెళ్తున్నాము. ఆడ సత్రం ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్, ఇదే మాధవ నిలయం సత్రం అంటారు కదా. ఇక్కడ మనకు లాకర్స్ ఇస్తారు. మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని మిడ్నైట్ దర్శనంకి వెళ్దామని ఫిక్స్ అయినాము. నేను ఈ వీడియో ఇక్కడితో పాజ్ చేసి మళ్ళీ దర్శనం తర్వాత కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఫోన్ లోపలికి అలౌ లేదు కాబట్టి. హలో ఫ్రెండ్స్, మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ 2కి వెళ్తే మార్నింగ్ 5:30-6 వరకు దర్శనం అయింది. ఇన్నిసార్లు వచ్చాం కానీ ఎప్పుడు అంత చూడలేకపోయినాం. కానీ ఈసారి దేవుడు మాత్రం మంచిగా కనబడ్డాడు. సో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసినాము.
ఇక్కడ ఆదివార స్వామి టెంపుల్ ఉంటుంది కదా, దర్శనం చేసేసుకొని మళ్ళీ షాపింగ్ చేసి వెళ్దామని బయటకు వచ్చాము. కాకపోతే అసలు ఇదే రోజు ఈవినింగ్ 5:36కి ట్రైన్ ఉంది మాకు. సో మిగిలిన టెంపుల్స్కి, కింద ఉన్న టెంపుల్స్కి వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడైతే ఆదివార స్వామి టెంపుల్కి వెళ్దామని వచ్చేసాము ఇక్కడికి. మనకి టీవీలో లైవ్ అనిపించే ప్లేస్ ఇదే, టీటీడీ ఛానల్ ఉంటుంది కదా, ఇదే ప్లేస్ అది. మా శ్రీకాంత్ బ్రో అయితే అసలు ఆగట్లేదు. ఫస్ట్ దేవుని మీద ఉన్న భక్తి కంటే లడ్డు మీద ఉన్న భక్తి ఎక్కువైపోయింది. సో ఫస్ట్ లడ్డు తీసేసుకుందాం అని చెప్పేసి పంచి గలవరిస్తున్నారు. ఫస్ట్ అయితే లడ్డు తీసేసుకొని తర్వాత ఆదివార స్వామి టెంపుల్కి వెళ్తాము. ఆల్మోస్ట్ లైన్ దగ్గరకు వచ్చాము. ఫ్రెండ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, బయట ఒక కోనేరు ఉంటుంది, ఇక్కడ లోపల ఒక కోనేరు ఉంది. 2 కోనేరులు ఉంటాయి. కానీ అంతగా ఎవరు కూడా ఇక్కడ స్నానం లాంటివి చేయరు. దాదాపు అందరూ రూమ్స్లోనే చేస్తారు. ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తే ఒకప్పుడైతే ఒక్కొక్కరికి ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేదంట. ఇప్పుడు అలా లేదు, ఒక్కరికి మాత్రమే ఇస్తున్నారు, ఎక్స్ట్రా 2 ఇస్తున్నారు అంతే. సో మేము లడ్డు తీసేసుకొని ఆదివార స్వామి టెంపుల్ సైడ్ వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, అక్కడ దర్శనం అయ్యాక షాపింగ్ చేసేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. లగేజ్ అన్ని ప్యాకప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఎందుకంటే మాకు ట్రైన్ 5:36కి ఉంది. సో తొందరగా వెళ్ళకపోతే మళ్ళీ ట్రైన్ మిస్ అవుతాము. ఫస్ట్ టైం అసలు స్టార్టింగ్ బుక్ చేసుకునేప్పుడే కన్ఫర్మేషన్ లేక నిలబడేసి చాలా టైర్డ్ అయ్యి వచ్చాము. సో రిటర్న్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాము. ఏసీలో అయితే బుక్ చేసేసుకున్నాము. సో మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఇక్కడ 7కి ఉందంట. 7కి నైట్ ఎక్కితే మార్నింగ్ 5:36 వరకు వరంగల్ రీచ్ అవుతాము. మేము సరిగానే ప్లాన్ చేసుకున్నాం కానీ అది ఎందుకో ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ ట్రైన్ దగ్గర అక్కడ ఫెయిల్ అయింది, స్టాండింగ్ చేసి వచ్చినాము. మళ్ళీ ఇక్కడ దర్శనం టైం చేంజ్ అయిపోయింది. సో కొంచెం అన్నీ లేట్గా జరిగినాయి కాబట్టి మిగిలిన వాటికి వెళ్ళలేకపోయినాం. అసలు ఇక్కడ ఉన్న మిగిలిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసొద్దాము 1 డేలో అనుకున్నాము. కానీ మేము అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. అయినా నో వర్రీ, ఇప్పటివరకు అయితే మేము హ్యాపీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బెటర్ ఎక్స్పీరియన్స్. మాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అయితే ఈ రూట్లలో చాలా భయం వేస్తుంది. కొందరికి వామిటింగ్స్ కూడా అవుతాయి. కానీ మాకైతే భలే ఎంజాయ్మెంట్ అనిపించింది. బస్సు ఇలా వెళ్తుంటాయి, ఇలా వస్తుంటాయి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.